హస్తోదకపాత్రే నిక్షిప్య హస్తమాచాధ్య ఇది కలశ పూజాం కరిష్యేత్. ఇప్పటి వరకు మీరందరూ కూడా మీ గోత్రాన్ని, మీ పేర్లను మీ మనసులో చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క దివ్య కళ్యాణ వైభోగాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు, చేస్తున్నారు, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు అనే భావనతో ఈ యొక్క కళ్యాణాన్ని చేస్తూ ఉండాలి. ఇక్కడ మీ అందరి తరపున ఈ యొక్క అర్చకులు కూర్చొని చేస్తున్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క అర్చకులు చేస్తున్నటువంటిదంతా కూడా ఆ యొక్క పుణ్య ఫలితము మీకు రావడానికే. కాబట్టి ఆ స్వామి అమ్మవార్ల యొక్క పూజా సమయంలో మీ గోత్రాలు, మీ పేర్లన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత గణపతి ఆరాధన చేయడం జరుగుతుంది. అందరూ కూడా చేతులు జోడించుకొని గణపతిని ప్రార్థించండి. ఇది కలిసే రుద్రా దేవత ఆవాక్య అష్టవిధోపచారై సంపూజ్య తేనోదకైన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానందం ప్రోక్ష్యాద శేషం విసర్జయేద పవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్గతో వా విస్మరే దేవదేవేశ సవాక్యాభ్యంతర శుచి. ఇది పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానందం ప్రోక్ష్యాద. ఓం గం గణపతయే నమః అనుకుంటూ గణపతిని మనసులో స్మరించుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం భూః మహాగణపతిమావాహయామి. ఓం స్వః మహాగణపతిమావాహయామి. సయక్తే సాంగా సాయుధ సవాహన సపరివార శ్రీమన్మహాగణాధీశ్వరాత్రాగచ్చ. మళ్ళీ అందరూ చేతులు జోడించుకొని गौरी माता मनसुलो स्मरिंचुकोंडि. सभी लोग हाथ जोड़ लेके गौरी माता को मन में स्मरण कीजिए. ओम गौरीर्मे माय सलिला निदक्षत्ये कमदे द्विपदे सा चतुष्पदे. ओम भवः महामंगल गौरी मावाहयामि. ओम भूर्भुवस्वः महामंगल गौरी मावाहयामि. स्थापयामि पूजयामि. श्री गौरी गणाधिपतये नमो नमः. अत वरुण वास्तोष्पतये नमः. మనకందరికీ కూడా కొన్ని రోజులుగా నీళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. గ్యాస్ సిలిండర్లు అవన్నీ పక్కన పెడితే మన స్థలంలో నీళ్లకు ఎటువంటి లోటు రాకుండా ఉండాలని ఆ యొక్క వరుణ దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. తత్వాయామి బ్రహ్మనామందమాన సదాసేజమానో అభిర్భేః. ఓం భూః వర్ణమావాహయామి. ఓం స్వః వర్ణమావాహయామి. स्थापयामि पूजयामि. अत वास्तोष्पतये नमः. वास्तु पुरुषुని మనసులో స్మరించుకోండి. అసునే దేవనస్మాజక్షపన ప్రాణమేన ఆదేవగో జ్యోత్పస్యేమ సూర్యమచ్చరం దేవనమదేనుడియాన స్వస్తి. అమృతం వై ప్రాణః అమృతమావః ప్రాణానేనేదాస్తానో ఫయతే. స్థిరో భవ స్థితో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. స్థిరారాసనం కరో ప్రసీద ప్రసీద. శ్రీ గౌరీ గణాధిపతయే నమః. ఆ చిన్నది రాగిది ఉంది దాంట్లో కుంకుమ వేసి ఇచ్చేస్తే అందరు బొట్టు పెట్టేసుకుంటారు. స్థాపయామి. స్థాపితో భవ సన్నిహితో భవ సన్ముఖో భవ అవకుంఠితో భవ వరదో భవ. ఇది జన్ముద్రా ప్రదర్శయ. గౌరీ అమ్మా ఒకటి తీసుకొని అందరికి ఇచ్చేసే. ఇంకా కొన్ని వేరే రకాల పూలు కూడా తెచ్చిపెట్టు. గౌరీం త్రిపురాత్ పరాత్ పరకరాం శ్రీచక్ర సంచారిణి. శ్రీ గౌరీ గణాధిపతయే నమః. వరుణవాస్తోష్పతయే నమో నమః.
ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोर्घमर्घं समर्पयामि मुखाम्बुजे आचमनीयान् समर्पयामि अतः शुद्धोदकस्नानो ॐ आपो हिस्रामयो उपवस्थानमूर्जे ददातन महेरणा यक्षते यो पश्यपतमोरसस्तस्य भाजयतेनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय निर्मदा आवो जनयता जनाः श्री गौरी गणाधिपतये नमः वरुणवास्तौष्पदीभ्यां नमः इति ध्यानावाहनादि षोडशोपचार पूजनानि समर्पयामि इద్దరు కలిసి చేయించండి वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पवान् प्रजावान् पशुमान् भवति इति पुष्पैः पूजयामि नानाविधपरिमलपत्रपुष्पाञ्जलानि समर्पयामि दिव्यधूपमाग्रापयामि साक्षात् प्रत्यक्षदीपन्तर्यामि धूपदीपान्तरयुक्ताचमनीयान् समर्पयामि औसरफलनैवेद्यानि निवेदयामि नानाविधफलयुक्त नैवेद्यानि निवेदयामि వాటికి బొట్లు పెట్టు బేట జాకెట్ బట్టలకు ఒకసారి బొట్టు పెట్టేసి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్తేన విజయామి అమృతమస్తోమృతోపస్తరణమసి జాకెట్ బట్టలకు పెట్టు బొట్టు జాకెట్ బట్టలకు పెట్టు కనిపిస్తుంది మంచిగా అలాగే కనకాంబరాలు ఉన్నాయి కదా వేసేసి దండలు కొద్ది కొద్దిగా వేసేసి पूगी प्रदाम्बुलानि समर्पयामि परिणो रुद्रस्य हेतर्वणकपरित्वेषस्य दुर्मदिरगायोः अवस्थिरामगवद्भ्यस्तनश्वमेन्वस्तोकायतनयाय मृडया पूगी प्रदाम्बुलानि समर्पयामि सुवर्णपुष्पदक्षिणान् समर्पयामि दक्षिणान्यान् समर्पयामि अथ मङ्गलनीराजनदीपं भजन्त्री वाయించయ్య हाथ वेलगी ओम अदा श्री सीतारामचंद्र स्वामिने नमो नमः गौरी गणाधिपतये नमः वरुणवास्तौष्पदये नमः ओम हिरण्यवरब्रह्मदो पूर्णं ददाति मदव्यादाने देगदा ब्रह्मणवार्ते एकदैवैदमानाय तेजो ददाति साम्राज्यं भौज्यं स्वाराज्यं विराज्यं पारमेष्टं राज्यं महाराज्यम् आधिपत्यमयं श्री गौरी गणाधिपतये नमो नमः आनंदमंगलनीराजनान् समर्पयामि తీసుకో గౌరీ నువ్వు తీసుకో చూపించు కూర్చున్న దగ్గరికి వెళ్ళి పైకి చూపి बोल विघ्नेश्वर भगवान की मंगल गौरी माता की वर्णवास्तोष्पति भगवान की ఇప్పటి వరకు గణపతి గౌరీ పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత ఈ యొక్క స్థలాన్ని శుద్ధి చేయడానికై స్వస్తి పుణ్యాహవాచనం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క పుణ్యాహవాచనాన్ని చూస్తూ మేము చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉండాలి. అయితే ఇప్పటి వరకు మీకు అందరికీ బొట్టు పెట్టుకోమని బొట్టు ఇచ్చాము, అందరూ పెట్టుకున్నారా? అక్కడ రాలేదా అమ్మ? అక్కడ ఇవ్వలేదా? అయితే ఆ బొట్టు దగ్గర ఇచ్చేసేయండి అమ్మ అందరికీ. ప్రతి ఒక్కరి ముఖానికి బొట్టు ఉండాలి. ఈరోజు ఖచ్చితంగా ఒక 3 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఒకటి నుదుటన బొట్టు, రెండవది ముఖాన స్వామివారి నామస్మరణ, మూడవది మనసులో భక్తి. ఉండకూడనివి 2. ఒకటి తొందరపాటు భోజనానికి, రెండవది మనము చేస్తున్నటువంటి సమయంలో ఈ పూజా సమయంలో మాట్లాడకుండా ఉండటం. ఇవి 2 కూడా ఖచ్చితంగా చెయ్యకూడనివి, 3 ఏమో చెయ్యవలసినవి. ఇవన్నీ కలిపి 5 ఖచ్చితంగా చేయండి, పాటించండి. తర్వాత ఈ యొక్క కళ్యాణ వైభోగంలో ముందుగా సీతారామచంద్ర స్వామి కృత త్రేత ద్వాపర కలియుగాలు, ఈ యొక్క 4 యుగాలలో కూడా ఆ స్వామివారు ఎన్నో రకాల అవతారాలు ఎత్తి మన ధర్మ స్థాపనకై, మన కలియుగంలో మానవులు సుఖంగా జీవించడానికై ఆయన ఎంతో తోడ్పాటుపడ్డాడు. ఆయనను చూసి మనం ఎన్నో నేర్చుకున్నాం.
ఆయన వలనే మన యొక్క జీవనం అంతా కూడా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అందుకే ఆయనను ధర్మానికి ప్రతీకగా చెప్తారు. వారు నలుగురు కూడా నాలుగు విధాలకు ప్రతీకలు. ఒకటి ధర్మ, అర్థ, కామ, మోక్షలకు ప్రతీకలుగానే ఆ యొక్క రాముడు, అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు నలుగురు కూడా జన్మించడం జరిగింది. అయితే మనకు ముఖ్యంగా స్వామివారు రాముడిగా జన్మించడానికి గల కారణం అందరికీ తెలిసిందే. మరి ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో యాగాలు, ఎంతో పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కానీ ఒక మంచి వ్యక్తిగా, మానవునిగా జన్మించలేడు. ఎన్నో జన్మల అవతారాలు ఎత్తంగా అంటే మనిషి అంతకంటే ముందు పేడ తెలుసు కదమ్మా, ఆవు పేడ. ఆవు పేడలో ఒక పురుగు ఉంటుందంట. అది ఎన్నో రోజులు మూలకు పడేస్తే అందులో నుంచి ఒక పురుగు బయటికి వస్తుందంట. మొట్టమొదటి జన్మ అదంట. అంటే పేడలో ఉన్న పురుగు నుంచి మొదలుకొని మానవుని జన్మ ఎత్తడానికి ఎన్నో పుణ్యం చేసుకుంటే కానీ ఈ యొక్క మానవ జన్మ అనేది రాదంట. మరి మానవ జన్మ రావడానికే అంత పుణ్యము చేసుకోవాలంటే, మరి అందులో ధర్మాత్ముడుగా జన్మించాలంటే ఇంకా ఎంతో పుణ్యము చేసుకోవాలి. అయితే ఆ యొక్క రాముల వారు మాత్రము కారణ జన్ముడు అని అంటారు. అవునా అమ్మ? కారణ జన్ముడు. ఒక కారణ జన్ముడు అంటే ఒక్క కారణం చేత జన్మిస్తేనే కారణ జన్ముడు అంటారు. మరి ఆయన ఎన్ని కారణాల వల్ల జన్మించాడమ్మా? రాముడుగా జన్మించడానికి ఎన్నో కారణాలు. ఒక్కసారి ఆయన రామ జన్మ ఎత్తాడంటే ఎన్నో కారణాలు ఒకేసారి ముగింపయ్యాయి. అందులో మీకు అందరికీ కూడా తెలిసినటువంటి అహల్య తెలుసా అమ్మా? అహల్య ఎవరమ్మా? అహల్య ఎవరు? ఏంటమ్మా? గౌతమ ముని భార్య. సరే, సంతోషమ్మా. అయితే ఆయన ఆ అమ్మవారికి శాపం ఇస్తాడు. శాపం ఇవ్వడం వల్ల ఆమె రాయిగా మారిపోతుందంట. మరి ఆయన శాప ప్రభావం వల్ల రాయిగా మారినట్టు ఆ అహల్య రాముల వారి పాదము తాకగానే తన శాప విమోచనం జరిగిందంట. అది కూడా రాముల వారి జన్మకు ఒక కారణం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన శాపం ఇచ్చాడు ఏమని? ఒక ధర్మాత్ముడు, ధర్మము ఎప్పటికీ వీడని వాడు నిన్ను తాకితే అప్పుడు నీవు శాప విమోచనం అవుతుంది అని చెప్తారు. ఎందుకంటే ఆ అమ్మవారు తన పవిత్రతను కోల్పోయింది కాబట్టి, ఆ యొక్క పవిత్రతను కోల్పోయినందుకు ఆ ధర్మాత్ముడు తాకితేనే ఆ యొక్క పవిత్రతను తిరిగి పొందలేదు, కానీ ఆ శాప విమోచనం మాత్రం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అక్కడే ఉండండి, అక్కడ పెట్టేసేయండి, ఎవరైనా వస్తే పెట్టుకుంటారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ అందులో నుంచి ముఖ్యమైన ఒక్క కారణాన్ని మనం తెలుసుకుందాం. ఏంటంటే మనకు సనకాది ఋషులు అందరికీ తెలుసు కదమ్మా. సనక సనందన అనుకుంటూ నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఋషులు ఒకసారి విష్ణుమూర్తి దర్శనార్థం వెళ్ళారంట. విష్ణుమూర్తి దర్శనార్థం వెళ్తే ఆయన ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఇద్దరు కూడా ఆపేశారంట. స్వామివారు విశ్రాంతిలో ఉన్నారు, మీరు వెళ్ళకూడదు అని ఆపారంట. ఎప్పుడైనా కానీ ఒక గురువు, ఒక ఋషి భగవంతుడి దర్శనార్థం వస్తే ఆపకూడదంట. ఒక తల్లి కొడుకు దగ్గరకు వస్తే ఆపకూడదంట. ఒక కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళినా కానీ ఆపొచ్చంట, కానీ ఒక తల్లి కొడుకు దగ్గరకు వస్తే ఆపకూడదంట. అలాగే ఒక గురువు కూడా. మరి అలాంటి గురువులు వచ్చినప్పుడు ఆపినందుకు ఆ యొక్క ఒక్కసారి కాదు 3 సార్లు అడిగారంట వాళ్ళు, పంపించండి అని. పంపించమనేసరికి ఋషులకు అప్పట్లో తపశ్శక్తి చాలా ఉండేది. ఇప్పుడు మానవులకు కోపం వస్తుంది, కానీ దానివల్ల ఏం లాభం లేదు, నష్టమే. వాళ్ళే నష్టపోతారు. వారి కోపము తన కోపమే తన శత్రువు అన్నట్టుగా వారు ఎంత కోపపడతారో వారికి అంత నష్టం జరుగుతుంది. మరి ఏం చేయాలి అని అంటే, ఆ యొక్క ఋషులకు కోపం వస్తే నీళ్లు తీసుకొని వారి శక్తి సామర్థ్యాలతో శాపం ఇచ్చేవారంట. ఆ శాపం ఎలాంటిది ఇచ్చారంటే, ఆ యొక్క జయ విజయులకు శాపం ఇచ్చారు. ఏంటి? మీరు
అసురులుగా జన్మించాలి అని. అసురులు అంటే రాక్షసులుగా జన్మించాలని శాపాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ శాపం ఇవ్వగానే లోపల నుంచి విష్ణుమూర్తి వచ్చాడంట. ఎందుకంటే గురువులు వచ్చారని తన మనస్సుకు తెలిసి తానే బయటకు వచ్చి చూసేసరికి అక్కడ శాపం ఇవ్వడం జరిగింది. మరి వారు ప్రాధేయపడితే ఆ యొక్క సనకాది ఋషులు చెప్పారంట ఏమని, 3 సార్లు జన్మలు అసురులుగా జన్మించి ఆ యొక్క దైవానికే శత్రువుగా ఉండడమా, లేదా 7 జన్మలు ఆ స్వామి వారికి దూరంగా ఉండడమా, మీరే నిర్ణయించుకోండి అని చెప్తారు. రాక్షసులుగా 3 సార్లు జన్మిస్తారా, లేక మానవులుగా జన్మించి 7 సార్లు జన్మనెత్తి ఆ దేవుడికి దూరంగా ఉంటారా అని అడిగితే లేదు, మేము ఆ దేవుడికి దగ్గరగానే ఉంటాం, రాక్షసులు అయినప్పటికీ కూడా ఆ నామస్మరణ చేస్తాం, ఆయనను చూస్తూ ఉంటాం, కాబట్టి మేము రాక్షసులుగానే జన్మిస్తాము, 3 యుగాలు ఇంకా తక్కువే పర్వాలేదు. అయితే ఆ స్వామివారికి కూడా అందులో ఆ స్వామివారికి కూడా శాపం ఉందంట. ఇచ్చింది శాపము జయ విజయులకు, అయితే అందులో స్వామివారికి కూడా శాపం ఉందంట. ఏంటది అంటే ఆ యొక్క ఋషులు అన్నారంట, ఏంటి, వారికి శాప విమోచనం చేయడానికి మీరు కూడా 3 సార్లు జన్మించాలని చెప్పారంట. మరి ఇప్పుడు శాపం జయ విజయులుగా స్వామివారిగా? ఆ స్వామివారికి కూడా శాపం ఇచ్చినట్టుగానే అయింది. అయితే ఆ విధంగా ఆ శాప విమోచనానికై ఆ యొక్క కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో 3 సార్లు కూడా ఆ స్వామివారు అలాగే జయ విజయులు ఇరుగురు కూడా జన్మించడం జరుగుతుందంట. అలా జన్మించడానికి గల ముఖ్యమైనటువంటివి కారణాలలో స్వామివారు 3 సార్లుగా కూడా వారు జన్మనెత్తడం జరుగుతుంది. అది ఎలా అంటే కృత, త్రేత, ద్వాపర యుగాలు. కృతయుగంలో సత్యయుగంలో ఆ యొక్క స్వామివారు నరసింహ వరాహ అవతారంలో జన్మిస్తే ఆ యొక్క జయ విజయులు ఇరువురు కూడా హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపులుగా వారు జన్మించారు. అలాగే ద్వాపర యుగంలో ఆ స్వామివారు రామావతారంలో జన్మిస్తే ఆ యొక్క దేవతలిద్దరూ, ఆ రాక్షసులిద్దరూ కూడా రావణ కుంభకర్ణులుగా జన్మించారు. అలాగే 3వది అయినటువంటి త్రేతాయుగంలో ఆ యొక్క దేవతలుగా ఆ శ్రీకృష్ణుడుగా జన్మిస్తే ఆ రాక్షసులుగా వారు శిశుపాలుడు, దంతరభక్తుడుగా జన్మించడం జరుగుతుంది. ఈ విధంగా 3 యుగాలలో 3 రాక్షసులుగా, 2 రాక్షసులుగా వారు జన్మిస్తే ఆ స్వామివారు జన్మించి వారికి శాప విమోచనం చేయడం జరుగుతుంది. అందుకనే ఆ యొక్క స్వామివారు ప్రత్యక్షంగా రామావతారంలో జన్మించడం జరిగింది. అందుకే కారణాలలో ముఖ్యమైన కారణం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ స్వామి ఆ యొక్క అమ్మవార్లకు ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వస్తి పుణ్యాహవాసం చేసి ఈ యొక్క స్థలం అంతా మీ అందరూ కూడా శుద్ధి అవ్వాలని ఆ నీళ్ళనంతా ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఎవరి పైన అయితే పడలేదో వారు చాలా కూడా ఇంకెక్కువ శుద్ధి అయినట్టే. శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచవక్త్రం త్రినేత్రం రామచంద్ర స్వామినే నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ప్రధ్యానగమ్యం వందే విష్ణుం భవైరం వర్ణాం వరదారిణీం వరదాం తం తామ్రనేత్రోజ్వలాం వందే శ్రీచక్ర సంచారిణీ శ్రీ సీతారామయాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. అస్యార్ఘమర్ఘం సమర్పయామి. ముఖాంబజయాజమనీయాన్ సమర్పయామి. అసునేతే పునరస్మాచక్షుః ప్రాణమేనో దేవో యోగపశ్యేమ సూర్యమచ్చరంతే మనమదేమృయాన స్వస్తి. అమృతం వై ప్రాణః అమృతమావాహ ప్రాణానేనైతాస్థానో ఫయదే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరారాధనం కురు ప్రసీద నారాయణ. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఇది ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. అస్యోర్ఘమర్ఘం సమర్పయామి. ముఖాంబజే ఆచమనీయాన్ సమర్పయామి. శుద్ధోదక స్నానం తచ్చయోరావృణీమహే.
घातं यज्ञाय घातं यज्ञपतये दैवे स्वस्तिरस्तनः वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातवेजो शन्नो अस्मद्पदे शञ्चतुष्पदे शुद्धोदकस्नानानि समर्पयामि वस्त्राध्यक्षतानि समर्पयामि शुभसूत्राध्यक्षतानि समर्पयामि इति दिव्यपरिमलश्रीचन्दनगन्धान् धारयामि हरिद्राकुम्भचूर्णानि समर्पयामि पुष्पैः पूजयामि इति కంకణధారణాన్ని సమర్పయామి. కంకణాలు తీసుకొని ఒకసారి అక్కడ చూయించి ఇక్కడ కట్టేసేయండి. కంకణాలు తీసుకో ఫస్ట్. గౌరీ పైకి ఎక్కువ కంకణాలు తీసుకో ఫస్ట్. అక్కడ చూయించాలి. అక్షంతలు పసుపు కుంకుమ వేసే బిడ్డ అన్నీ ఇచ్చేసి ఒక్కసారి ఓం రకారం రమేదే పుంసాం జకారం రక్షమేవ చ సుకారం దూతకం నాస్తి త్రికారం దృఢనాజకం రక్షాసూత్రమతిజ్ఞేయం సర్వకామఫలప్రదో ఇది శ్రీ కంకణధారణాన్ని సమర్పయామి. అమ్మవారికి లెఫ్ట్ సైడ్ కట్టేసి పూలదండ కట్టేసి లెఫ్ట్ సైడ్. లోకేష్ చేతికేసా లెఫ్ట్ సైడ్ గౌరీ లెఫ్ట్ సైడ్ అమ్మవారు కట్టేసి. ధ్రువందే రాజావరణం ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్వరాస్తం ధారయతాం ధ్రువం ఇది కంకణధారణాన్ని సమర్పయామి. కూర్చోండి. నిశ్చయ తాంబూలం ఇక్కడ జరుగుతుంది. ఆ యొక్క సమయంలో ముందుగా ఆ యొక్క దేవతల యొక్క గోత్ర ప్రవరలు చెప్పడం జరుగుతుంది. అత శ్రీరామ ప్రవర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవస్తు. వాసిష్ఠస్య మైత్రావరణ కౌండిన్యస్య త్రయార్ష ప్రవరాన్విత వశిష్ఠస్య గోత్రోద్భవస్య నాభగ మహారాజవర్మణ నప్త్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ శ్రీరామచంద్ర స్వామినే కన్యార్థినే వరాయ రాజవర్మణ పుత్రీ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం ఇమాం కన్యాం సీతాదేవి నామ్నీం వరార్థినీం ఇమాం కన్యాం. ఈ యొక్క వాంగ్ నిశ్చయ తాంబూల సమయంలో ఆ యొక్క గోత్ర ప్రవలను చెప్పి ఈ యొక్క తాంబూలాలను ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఆ యొక్క అమ్మవారి తరఫున తాంబూలాన్ని స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క తాంబూలాన్ని అమ్మవారికి తాగించి ఆ యొక్క స్వామివారికి ఇవ్వాలి. లేచి నిలబడు. అక్కడ స్వామివారికి తాగించి తీసుకో. ధ్రువంతే రాజావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్వరాస్తం ధారయతాం. తర్వాత మళ్ళీ ఒకసారి చేతులు జోడించుకోండి. ఇప్పుడు స్వామివారి తాంబూలము అమ్మవారి వారి తరపున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పండి. వాచాదత్త మయా కన్యా వరావ లోకనవిదౌ నిశ్చితస్వం సుఖీ భవ. ఓం ధ్రువందే రాజావరణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాస్తం ధారయతాం ధ్రువం. వాంగ్ నిశ్చయతాంబూలనమహోర్ధస్సు ముహూర్త అస్తు విద్యానుగృహంతో సుముహూర్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అక్కడే పైనే పెట్టు, మంచిగా కనిపిస్తుంది. అక్కడనే పైనే పెట్టుండి అందులో 2 కొబ్బరి బొండాలు పెట్టేసుకోండి. 2 కొబ్బరి బొండాలు పెట్టేసుకోండి. ఈ యొక్క నిశ్చయ తాంబూలం జరిగి ఆ స్వామి అమ్మవార్లకు అందరికీ కూడా వారి చల్లని చూపు మన పైన ఉండాలి అని నిశ్చయ తాంబూలం ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు ఎక్కడైనా కానీ సరే రామనవమి అంటే ఏమిటి అసలు? ముఖ్యంగా రాముడి యొక్క జన్మతిథి అంతేనా అమ్మ? రాముని యొక్క జన్మదినం ఇది. మరి రాముని యొక్క జన్మదినంలో కళ్యాణం ఎందుకు చేస్తున్నాం స్వామి? ఏంటమ్మా? తలంబ్రాలు కలుపుకోవడానిక? అయితే రాముని యొక్క జన్మతిథి రోజు
మనము మన బర్త్డే రోజే మ్యారేజ్ పెట్టుకుంటామా? పెట్టుకోము. ఎందుకంటే మళ్ళీ ఇంకొక పార్టీ మిస్ అవుతుంది. అందులో నేను కూడా ఒకటి. అయితే మొట్టమొదట శివుడికి, ఎందుకంటే మనము లింగోద్భవం అయిన సమయంలో, శివుడు లింగోద్భవం అయింది ఎప్పుడు? శివరాత్రి రోజు. ఆ శివరాత్రి రోజే శివ పార్వతుల కళ్యాణం చేసుకుంటాం, అవునా కాదా? లింగోద్భవం అయిందంటే ఆయన జన్మించినట్టు. మరి అలాంటి రోజు మనం కళ్యాణం చేసుకుంటాం ఒకటి. రెండవది ఈ యొక్క రాముల వారి కళ్యాణం. రామ నవమి రోజు ఆ స్వామివారు జన్మించాడు, మనం అదే రోజు కళ్యాణం చేసుకుంటున్నాం. మరి ఎందుకయ్యా అంటే ఆ స్వామి వారి ఇరువురు కూడా ఎన్నోసార్లు ధర్మాన్ని రక్షించడానికి, ధర్మ స్థాపనకై వారు ఎన్నో అవతారాలు ఎత్తారు. వారు ఎన్ని అవతారాలు ఎత్తినా కానీ తన ధర్మపత్ని వారే. అక్కడ గౌరీమాత అయితే ఇక్కడ లక్ష్మీమాత, వారి స్వరూపాలే ఈ యొక్క సీతామాత, వీరందరూ కూడా. కాబట్టి అక్కడ ఎంతమందికి అయినా ఆ యొక్క యోగ్యత లేదు, కానీ వీరిద్దరికి మాత్రం ఆ యోగ్యత ఉంది. అందుకనే ఈ యొక్క రోజున కళ్యాణాన్ని జరుపుకుంటాం. మన భారతదేశం అంతా కూడా జన్మదినాన్ని నిర్వహిస్తారు, మన ఆంధ్ర తెలంగాణ మాత్రమే ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తారు, అవునా కాదా? ఎందుకంటే మనకి ఇవి రెండింటికి కూడా మూల కారణము భద్రాచలము. ఆ భద్రాచలంలో కళ్యాణాన్ని నిర్వహిస్తారు, ఇదే రోజున కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అందుకే ఆ ఒక్క ఆనవాలుగా మనమందరము కూడా ఈ యొక్క భద్రాద్రి రాముల వారి కళ్యాణం జరిగాకే మన కళ్యాణం జరగాలి. అక్కడ కళ్యాణం జరిగాకే మన దేవాలయాలలో కళ్యాణం జరుగుతుంది. అక్కడ కళ్యాణం జరిగాకే మనం అందరం కూడా మన ఇంట్లలో వివాహాలు, అప్పటి వరకు ముహూర్తాలు లేవు, 9 రోజుల పాటు ఎటువంటి గృహప్రవేశాలు కానీ వివాహాలు కానీ ఏవి కూడా జరగవు. ఈ 9 రోజుల తర్వాత నుంచే గృహప్రవేశాలు, వివాహాలు ఇత్యాది శుభకార్యాలు. ఆఖరికి వడి బియ్యాలు పోసుకున్నా కానీ రాముల వారికి బియ్యము పోయింది మనం పోసుకోవద్దు అని పురోహితులు నిర్ణయించడం జరుగుతుంది. అది మన యొక్క ధర్మాన్ని మనం పరిరక్షించడము అనే దాంట్లో మొట్టమొదటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దేవుడికి చేసిన తర్వాతే మనం చేసుకోవాలనే ఉద్దేశం. అలా ఇప్పుడు ఆ స్వామి ఆ అమ్మవార్లకు నిశ్చయ తాంబూలము చేయడం జరిగింది. తర్వాత వర పాదార్చన కార్యక్రమము చేయడం జరుగుతుంది. మన చేతులు ఆ స్వామివారికి నమస్కారం చేయడానికి, అలాగే మేము చెప్పినప్పుడు చప్పట్లు కొట్టడానికి, రెండిటికి ఉపయోగించాలి. కాబట్టి మొట్టమొదటి నమస్కారం అయితే చేసేసారు అనుకుంటాను అందరూ. ఒక్కసారి గట్టిగా కరతర ధ్వనాలు చేస్తే ఆ స్వామివారికి పాలబడగ ధారణ చేయడం జరుగుతుంది. ఓం శుభికేశిన ఆరోహ శోభయం ముఖం మమ ముఖగం హిమమ శోభయ భూయాగం సంచభగం గురు. ఇది పాలబడగ ధారణ ముహూర్తస్సు. కట్టు బిడ్డ, అది కట్టు, నువ్వు ఫస్ట్ అది కట్టు. ఇప్పుడు ఇది కట్టు. బొట్టు పైకి ఉంది కదా లోకేష్, చూడు బొట్టు పైకి ఉందా? బొట్టు పైన కాదు, ఇంకా మీదికి పై బొట్టు పోతుంది. బొట్టు ఇంకా పోయింది. నేను ఏమంటున్నా, ఇగో ఈడ కట్టాలి. కట్టు, ఇప్పుడు నువ్వు కట్టు. అది బొట్టు అయినా దొరుకుతుందా? బొట్టు బిల్ల ఏది దొరికిందా? బొట్టు బిల్ల చూడు. ఈయనే ఉంటుంది లోకేష్, ఈయనే ఉంటుంది. చూడు బొట్టు బిల్ల ఎడబడ్డదు. చూడు ఒకసారి బొట్టు బిల్ల ఎడబడ్డదు. ఇది పాలబడగ ధారణ మహోర్తస్సు మహోర్తో అస్సు ధ్రువందే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్తం ధారయతాం ధ్రువం. ఇది పాలబడగ ధారణాన్ని సమర్పయామి. కూడా మీరంతా కూడా ఎవరయ్యా అంటే ఆ యొక్క అమ్మాయి తరపున వాళ్ళు. కన్యాదానము చేస్తున్న వారంతా మీరంతా. కన్యాదానాన్ని స్వీకరిస్తున్న వారు ఎవరయ్యా అంటే అర్చకులు మాత్రమే. ఆ భగవంతుడి తరపున నిలబడి ఆ యొక్క కన్యాదానాన్ని స్వీకరించే వారమైతే మీరందరూ కూడా కన్యాదానము చేస్తున్నటువంటి వారు. ఆ కన్యాదానం చేసినటువంటి పుణ్య ఫలితం మీకు అందరికీ కూడా రావడానికి ఈ యొక్క ముందుగా వర పాదార్చన కార్యక్రమము చేయడం జరుగుతుంది.
భజంత్రీలు వాయించండి అయ్యా. యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తో అస్తు ధ్రువందే రాజావరణ ధ్రువందే బృహస్పతి అక్కడ లక్ష్మణుని చేసి అక్కడ ఆంజనేయ స్వామికి ఇంకొక రౌండ్ వేసేసి ఆంజనేయ స్వామి ఇంకొక రౌండ్ వేసేసాయి ఆంజనేయ స్వామి వేసేసి కేశవ ఆరోహ శోభయం దేర్ముఖం మమ ముఖం మమ శోభయ గురు తర్వాత మధుపర్క స్వీకరణ. ఓం యన్మధునో మదవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహో పరమో నాన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మదవ్యోసాని మధుపర్గో మధుపర్గో మధుపర్గః ఇది ప్రథమము ప్రాస్య హస్తం ప్రక్షాళ్యాత్. ఓం మధుపర్గో మధుపర్గో మధుపర్గః ఇది ద్వితీయం ప్రాస్య హస్తం ప్రక్షాళ్యాత్. తృతీయార్థే మధుపర్గో మధుపర్గో మధుపర్గః ఇది హస్తం ప్రక్షాళ్యాత్. సత్యం శ్రీర్యశ్రీర్మయి శ్రీ శ్రీయతాం స్వాహ ఇది మధుపర్గ ప్రాశన ముహూర్త సుముహూర్తో అస్తు ఇత్యనుగుణంతో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదనంతరేణ మధుపర్క ప్రార్థనానంతరేణ ఇది గుడజిరకరావకిరణ సమయే మానవుని అవతారము రాముల వారి జన్మము అని అంటే మనకు కృత త్రేత ద్వాపర కలియుగాలని చెప్పుకున్నాం. అవి మనం 3 యుగాల వరకు చెప్పుకున్నాం. అంతేనా అమ్మ? శ్రీకృష్ణ అవతారం వరకు చెప్పుకున్నాం. మరి కలియుగానికి వచ్చేసిందండి. కలియుగము మొట్టమొదట ప్రారంభమైంది ఎవరితో? ఎవరితో అమ్మ? శనిదేవుడా? మనోశుద్రూపలమ్మ. అంతేనామ్మ? మనోశుద్రూపలతో కలియుగం ప్రారంభమైంది. మరి యొక్క కలియుగ ప్రారంభంలో మనోశుద్రూపలు ఇరువురు కూడా మానవ అవతారములు అన్నీ కూడా ప్రారంభమయ్యి మరి మానవ అవతారంలో రాజరికము ఇవన్నీ కూడా ఏర్పడాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మనోశుద్రూపల ఇరువురిని కూడా జన్మించి వారి ద్వారా ఈ యొక్క మానవ అవతారాలన్నీ ప్రారంభమవ్వాలనేసి ఉద్దేశంతో మొట్టమొదట ఆ యొక్క స్వామి అమ్మవారు మనోశుద్రూపల ఇరువురు కూడా వారు ఎంతో తపస్సు చేస్తారు. ఎంత తపస్సు చేసినా కానీ ఆ స్వామివారు ప్రత్యక్షం కాకపోతే ఆఖరిలో వారు చెలించాలనే సమయంలో ఆ స్వామివారు ప్రత్యక్షం అవుతారంట. ప్రత్యక్షం అవుతే ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుణ్ణి చూసి వారి వారి మాటలు మాత్రమే వినబడుతున్నాయి. ఆ స్వామివారు కనిపించట్లేరండి. మరి కనిపించకపోయేసరికి స్వామి మీ దర్శన భాగ్యాన్ని ఇవ్వండి అని అంటే ఆ స్వామివారు తన పరిపూర్ణమైనటువంటి విష్ణు అవతారాన్ని తనకు చూయించారండి. చూయించగానే ఆ యొక్క మనోశుద్రూపలు ఇరువురు కూడా చూసి ఏం స్వామివారు ఆ యొక్క తేజస్సు, ఆయన యొక్క ఆకర్షణ శక్తి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క అందాన్ని చూసి ఆ యొక్క మనోశుద్రూపలు ఇరువురు కూడా ఆశ్చర్యపోయి ఆయననే సంతానము కావాలి అని మనసులో కలుగుతుందంట. ఓ అమ్మ, ఎవరి పూలదండలు ఎవరి ఒడిబియాలు వాళ్ళ దగ్గరనే పెట్టుకోండి అమ్మా, మేము అంతా అయిపోయినాక తెచ్చిపోతురు కానీ ఎవరి వాళ్ళ దగ్గర పెట్టుకోండి. రాజా రామచంద్ర భగవానకి మీకంటే ఆ దేవతలే బాగా చెప్పారనుకుంటాం ఆ రోజు. అందుకనే పూల వర్షం కురిసింది. ఆ పూల వర్షం కురుస్తుందని ప్రజలందరికీ కూడా తెలిసింది. కానీ మీరు మాత్రము నోరు మెదుపుతలేదు. గట్టిగా చెప్పాలి. భోజనాలు అయ్యాయా సతీష్ గారు? అయిపోయాయంట. మాకు కొద్దిగా గట్టిగా చెప్పండి. బోల్ రాజా రామచంద్ర భగవానకి. గట్టిగా ఇంకా ఒక్కసారి గట్టిగా బోల్ రాజా రామచంద్ర భగవానకి. అందరికీ ప్రతిసారి చెప్తాను, అందుకనే ఒత్త చేతులతో వస్తాను. ఆ ఒత్త చేతులతో ఎందుకమ్మా, 2 చేతులు పైకి వెళ్తే కై దండలు అవుతాయి. పూలదండ, ఇప్పుడు పూలదండ ఈరోజు 1000 రూపాయలు ఫణి గారు వెళ్ళి తీసుకొచ్చారు. 1000 రూపాయల దండ, 1000 రూపాయలు అందరు ఇస్తారు. భగవానకి, రాజా రామచంద్ర భగవానకి. 2 చేతులు పూర్తిగా పైకి లేపాలి.
ఆ యొక్క చంద్ర భగవానకి, పవన సుధానవానకి. పర్వాలేదు, ఆఖరి వరకు ఇంకా గట్టిగా, ఇంకా జీలకర్ర బెల్లం చేతిలో పట్టుకొని ఒక మంగళాష్టకం చెప్పు. కళ్యాణే కనిదానభూతనియత్కాలాఖ్యరుద్రాదిభిః ప్రఖ్యాతోపనిషత్తిరజ్యతం విద్భస్నాభోరథం అస్మేతి స్మృతిమాత్రతో భువిర్నాం మౌనేంద్రభోగప్రదం రుద్రాణీరమణప్రియంతరమితం కుర్యాత్ సదా మంగళం. సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ సీతారామచంద్ర స్వామి ధ్యాన సావధాన. లోకే శ్రీ శ్రీరక్షణాధరసుధాకాంతాక్షి మంగేరుహా స్యందే క్షీరఘనోదితం హేయదతే ఖ్యాతం పురాణే శృతం. శ్రేయస్సాధనతాం దధానమనిజం సేవ ప్రమోదావహం. రుద్రాక్షం సితరక్షణం తదమిదం కుర్యాత్ సదా మంగళం. శుభముహూర్తే సావధాన సావధానం. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతో. సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ సీతారామచంద్ర స్వామి ధ్యాన సావధాన. అజ్ఞానాతిజయాదకాంబదమసత్యందస్య పుంసః సదా సుజ్ఞానాంజన येन स्वच्छमदुच्च भूरि करुणा कल्लोलिनी वल्लभः श्रीमान् सद्गुरुरत्नसैष भगवान् कुर्यात् सदा मङ्गलो। सावधाना शुभमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना। सद्योजातमुखादवाप्य जननाय कुल्यभागे पुरा श्रीकदलीपुरे व्यरचयत् सम्बोध्य शुम्भोद्भवो सस्येरेवनसिद्धदेशवर्गः कुर्यात् सदा मङ्गलो। सावधाना शुभमुहूर्ते सावधाना सुलग्ने सावधाना। श्री सीतारामचंद्र स्वामी ध्यान सावधाना। ओम सर्वमंत्रकलना लब्धव्यनाना बलो स्मारं स्मारमिह स्मरादि सदनो पंचाक्षरो पावनो एचैवास्तरन्ति दुस्तरमः संसारभारां निधियो भूयस्तद्वरमन्त्ररत्नमभितो कुर्यात् सदा मङ्गलो। सावधाना शुभमुहूर्ते లేచి నిలబడండి. అందరికీ జీలకర్ర బెల్లం చూపించండి. ఓం జర వినోద్ గారు సౌండ్ పెంచిపియండి, సౌండ్ పెంచిపియండి. ఏం పర్వాలేదు, ఈరోజు ఒక్కరోజు అందరూ కూడా ఈ గుడ జీలకర్ర కిరణాన్ని చూసి నమస్కారం చేసుకోండి. స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. కూర్చోవాలి, కూర్చొని చూడండి. అందరికీ అక్కడ వరకు చూపించండి, అందరికీ చూపించండి. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. తీసుకున్నావా?
ముందుగా స్వామివారికి పెట్టడం జరుగుతుంది, తర్వాత అమ్మవారికి పెట్టడం జరుగుతుంది. ఆ ఇద్దరి దృష్టి మన పైన పడాలి. కాబట్టి అందరూ కూడా ఫోన్లు తీసేసి చేతులు రెండు దండం పెట్టి ఆ స్వామివారు అమ్మవారిని చూస్తూ ఉండండి. ఓ ధ్రువం దే రాజావరణ ధ్రువం దేవో బృహస్పతి. లోకేష్ నువ్వు ఇక్కడ పెట్టు, నువ్వు ఇక్కడ తాగిచ్చి అక్కడ పెట్టు, నువ్వు అక్కడ తాగిచ్చి ఇక్కడ పెట్టు. ధ్రువం దే రాజావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్ర ధ్రువం. అలాగే పెట్టొద్దా బేట, అది మళ్ళీ సెట్ అవుతుందా చూసి జాగ్రత్త. ఇది గుణ దిన కామరామకిరణ ముహూర్త సుముహూర్తస్తు విద్యానుగ్రహాంతో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మొట్టమొదట ఆ యొక్క జనక మహారాజు గారు ఆ యొక్క రాజ్యమంతా కూడా నానా కష్టాలు పడుతున్నటువంటి సమయంలో తినడానికి తిండి లేక, ధాన్యము పండగ, వర్షాలు పడక చాలా కష్టంలో ఉన్నటువంటి సమయంలో ఆ జనక మహారాజు అంటారు, నేనే ప్రత్యక్షంగా ఆ యొక్క నాగలి పట్టి దున్ని పంట పండిస్తాననే సంకల్పముతో ఆయన ఏం చేస్తాడంటే నాగలి తీసుకుని వెళ్ళి తానే దున్నడం ప్రారంభిస్తాడండి. మరి ఆయన దున్నడం ప్రారంభించగానే, ఆయన దున్నుతూ ఉండగానే అందులో నుంచి వెలువడినటువంటి ఒక కుండలో నుంచి అమ్మవారు ఉద్భవించింది. అందుకే ఆ యొక్క నాగలి ముందు ఉన్నటువంటిది అనేది సీతు అని అంటారు. ఆ సీతుకు తాగలి పుట్టినటువంటి జన్మించినటువంటిది కాబట్టి సీతామాతగా చెప్పారు. మరి జనకుని పుత్రికగా కాబట్టి జానకిగా, భూమిజ అంటే భూమిలో నుంచి ఉద్భవించినది కాబట్టి భూమిజాగా చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క అమ్మవారు సీతామాతగా జన్మించింది అని అందరికీ తెలుసు. మరి ఆ అమ్మవారు సీతామాతగా జన్మించడానికి గల కారణము వేదవతి. ఆ యొక్క అమ్మవారు వేదవతిగా ఉండి తాను తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క రావణాసుడు అప్పుడు చాలా క్రూరంగా ఉన్నాడు. ఎంత క్రూరంగా అంటే ఏ రాజ్యము చూస్తే ఆ రాజ్యం నాది అన్నాడు. ఆ రాజు పారిపోవాల్సిందే, వదిలిపెట్టి పారిపోవాల్సిందే. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని రాజ్యాలన్నీ కూడా తన వైపు వెళ్తున్నాయి. కానీ తనది కాని రాజ్యం ఏదైనా ఉన్నది అంటే ఆ యొక్క మిథిలా నగరము, ఆ జనక మహారాజు పాలిస్తున్నటువంటి నగరము, ఆ రాజ్యము తనకు కావాలి అని కన్నుపడిందంట. మరి అది ఎలా చేయాలి అనేటటువంటి సమయంలో ఆ ఒక్క వేదవతి కనిపిస్తుందంట. వేదవతిని చూడగానే తాను మోహించి తన జుట్టు పట్టుకుంటాడు. జుట్టు పట్టుకోగానే అమ్మవారికి కోపం వచ్చి ఆ జుట్టును తన చూరికతో కోసేస్తుందంట. కోసేసిన తర్వాత రావణాసుడి చేతికి వచ్చినటువంటి జుట్టును చూసి ఆ యొక్క అమ్మవారు అంటుందంట, శాపం ఇస్తుందంట. ఏమని? నన్ను నువ్వు తాకావు కదా, నన్ను అపహరించడానికి నువ్వు ప్రయత్నం చేశావు కదా, ఒకానొక సమయంలో నా భర్తనే నిన్ను సంహరిస్తాడు అని చెప్పేసి శాపం ఇస్తున్నాను. అదే సమయాన అక్కడనే ఉన్నటువంటి ఋషులందరూ కూడా చూసి ఈ యొక్క జుట్టు ఏదైతే జుట్టు ఉందో ఆ జుట్టు ఎక్కడ ఉంటే అక్కడ రక్తాన్ని కోరుతుంది, అక్కడ సుభిక్షం అనేదే ఉండదు, దుర్భిక్షం ఏర్పడుతుంది అని చెప్తాను. మరి దుర్భిక్షం ఏర్పడితే ఏం చేయాలి అని అంటే ఆ రావణాసుడు అంటాడంట, ఏమని? అది రక్తం కోరుతుంది కదా, నా రక్తం కంటే ముందు మీ రక్తమే దారపోస్తానని చెప్పి ఆ ఋషులందరి యొక్క చేతులు కోసి వారి రక్తాన్ని ఆ కుండలో వేసి ఆ కుండలో యొక్క జుట్టును పెట్టి పెడతాడంట. ఎక్కడ పెడతాడంటే తీసుకొని వెళ్ళి మిథిలా నగరంలో పెడతాడంట. మిథిలా నగరంలో ఎందుకు పెడతాడు చెప్పారు కదా ఋషులు, ఎక్కడైతే ఇది ఉంటుందో అక్కడ రక్తాన్ని కోరుతుంది, సుభిక్షం అనేది ఉండదు, వర్షాలు ఉండవు, దుర్భిక్షం ఏర్పడుతుంది అని చెప్పారు. కాబట్టి అందుకే తీసుకుని వెళ్ళి మిథిలాలో పెడితే ఆ రాజ్యము కూడా నాదైపోతుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క కుండను తీసుకుని వెళ్ళి మిథిలా నగరంలో పెడితే ఆ కుండ ఆ సీతుకు తగిలి ఆ జనక మహారాజు గారు దున్నుతుంటే దానికి తగిలి అందులో నుంచి వెలువడినటువంటిదే ఆ యొక్క సీతామాత. అందుకనే ఆ యొక్క వేదవతియే ఈ సీతామాత.
ఆ వేదవతియే ఈ సీతామాతగా జన్మించి ఆ రామునితో వివాహమాడి ఆ రాముని ద్వారా రావణాసురుని సంహారం చేయించబడింది. అందుకే ఈ యొక్క సీతామాతగా జన్మించడం జరిగింది. మనము ఎన్నో కారణాల చేత ఒక్కసారి జన్మిస్తే ఎన్నో కారణాలన్నీ కూడా నివారణ అవుతాయి అని చెప్పాను కదా. అందులో ఒక కారణము ఆ రాముల వారు జన్మించడానికి గల కారణం ఇది కూడా. ఏంటి చెప్పింది కదా సీతామాత, అదే వేదవతి చెప్పింది కదా, నా భర్త జన్మించి నిన్ను సంహరిస్తాడు అని. అందుకనే ఆయన రామావతారంలో మానవావతారంలో ఆయన జన్మించడం జరిగింది. ఇది ఇంకో కారణంగా కూడా చెప్పవచ్చు. తర్వాత ఆ స్వామి అమ్మవార్లకు పూలదండలు, ఆ పూలదండలు తీసేసుకొని ఒకసారి ఇక్కడ చూపించి లేచి నిలబడండి. భజంత్రి వాయించండి అయ్యా. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వయ అగ్నిరాయతన ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ధ్రువం తేరాజావరణం. ఇక్కడ దాకిచ్చి అక్కడ వేయాలి, అక్కడ దాకిచ్చి ఇక్కడ వేయాలి. ఇది శ్రీ పుష్పమాలికాధారణ ముహూర్త సుముహూర్త అస్తు నిత్యనుగృహంతో సుముహూర్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. గట్టిగా చప్పట్లు వాయించండి అమ్మా, గట్టిగా వాయించండి. వేసే ఎక్కడ చూయించి వేసేసి అక్కడ చూయించి వేసేసి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం. ఇది వేసినండి, అదిగో ముందడికి ఇట్లా వేసేసి ఇట్లా వేసేసి ఇట్లా జరిపేసి ఇది వేసేసి అది రాదు. పెటల్స్ రాకపోతే ఒక పని చేయి, పైన కోసేసి కిందికి వెళ్ళి వేసేసి. ఆంజనేయ స్వామి బాగా సెట్ అయ్యింది, ఆంజనేయ స్వామి బాగా సెట్ అయ్యింది. భజంత్రి వాయించు. అయిపోయినాయా? ఇంకా దండలు ఇవ్వాలా? విడిపూలు లేవా అమ్మా? ఇంకా విడిపూలు ఉన్నాయా? అడగండి, ఇంకేమైనా ఉన్నాయా అడగండి. విడిపూలు 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 ఇక్కడ ఉన్నాయా? వాళ్ళకి ఇచ్చేసేయి. అంతే ఉన్నాయా? విడిపూలు చాలా ఉంటాయి బేటా. రాముల వారికి ఒక్కనికి వేసి, రాముల వారికి ఒక్కనికి వేయి, రాముల వారికి ఒక్కనికి వేయి. వెనకలకి వేసేసి ఇంకా వెనకలు తీసుకో. గులాబీ కనిపించాలి బేట, గులాబీ కిందికి రావాలి కొద్దిగా. వేసేసి ఇక సీతామాతకి వేసేసి విడిపూలు ఎన్ని తెచ్చావు? 5 కిలోస్ ఉన్నాయి. ఏదన్నా అమ్మా ఇవి తలంబ్రాల కోసం చించి రెడీ చేయండి అమ్మా, చిన్నగా చించి రెడీ చేయండి. కొన్ని ఉంచండి, మళ్ళీ ఈ ఎల్లో వేరు వైట్ వేరు రెండు విడిగా చేయాలి. చిన్న ప్లేట్స్ ఉండే కదా, నల్ల బొక్కలు కూడా ఇచ్చేయాలి. ఇంకా ప్లేట్స్
అవే ఇచ్చానమ్మా, మీకు ఇచ్చాను కదా. ఇవే ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇచ్చేసి ఇదిగోండి అమ్మా, ఇళ్ళకి వేసి ఇచ్చేయండి. అల్లకి వేసి రెడీ చేసి ఇవ్వండి. కూర్చోండి. పూలదండలు అయితే మీ అందరి దగ్గర 1000 రూపాయలు తీసుకుంటానమ్మా. ఎవరైతే 2 చేతులు ఎత్తారో వాళ్ళందరూ 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఫైన్. అదే దండ తెచ్చిన పుణ్యఫలితం 2 చేతులు ఎత్తుతాయి. అంతేనా అమ్మా? గట్టిగా ఒకసారి బోల్ లక్ష్మణ భగవానకి. లక్ష్మణుని కనగానే 2 చేతులు ఎత్తారా? ఎందుకు? నిద్రపోకుండా ఉండడానికి అమ్మా. అంతేనా? అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న వారిలో రాముడి గురించి తెలుసుకున్నాము, సీతామాత గురించి తెలుసుకున్నాము. తర్వాత అందరికంటే ముఖ్యమైన వాడని చెప్పొచ్చు. ఆయన ఎటువంటి కష్టాలు వచ్చినా ఏమి వచ్చినా నేను నిద్రపోకుండా ఉంటాను, వారిని నా కన్నుల ముందే చూస్తూ వారిని పరిరక్షిస్తూ ఉంటాననే ఉద్దేశంతో తాను ఆ యొక్క రాముడు మరియు సీతామాతల వెంబడి వెళ్ళాడండి. లక్ష్మణుడు ఆయన అన్న వదినల వెంబడి అరణ్యానికి పోయాడంట. మరి ఆయన వెళ్ళే ముందు తన భార్య కూడా అన్నదంట, నేను కూడా వస్తా అంటే, లేదు నేను ఒక ముఖ్యమైన సంకల్పంతో వెళ్తున్నా. ఏంటంటే మా అన్న వదినలను పరిరక్షించడమే నా ముఖ్య సంకల్పం. మరి వారిద్దరూ అడవిలో ఉన్నప్పుడు ఎటువంటి మృగమైనా రావచ్చు, ఎటువంటి రాక్షసుడైనా రావచ్చు, ఎవరు వచ్చినా వారిని ముందు నన్ను ఢీకొట్టాలి, తర్వాతనే నా అన్న దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. మరి నేను ఇక్కడనే ఉండి నేనేం చేయాలి అని అంటే ఆయన చెప్పాడంట, ఏమని? నేను 14 సంవత్సరాలు మేల్కొని ఉండడానికై వెళ్తున్నాను. కాబట్టి నువ్వు 14 సంవత్సరాలు నా నిద్రను కూడా స్వీకరించి 14 సంవత్సరాలు పడుకొనే ఉండమని చెప్పాడు. ఎంత అదృష్టం కదా అమ్మా, 14 సంవత్సరాలు పడుకొని ఉండడం అంటే. ఈ కష్టాలన్నీ తప్పినట్టే. అంతేనా అమ్మా? అత్తామామ సేవలన్నీ తప్పినట్టే. అవునా అమ్మా? ఎవరేమన్నది ఏంటమ్మా? అత్తామామ సేవలు చేయడము తప్పినట్టే, వంట చేయడము తప్పినట్టే, వడ్డించడము, ఆఫీస్లో టిఫిన్లు కట్టడం, ఇవన్నీ తప్పినట్టే కదా. అలా కాదంటమ్మా. తాను నిద్రిస్తున్నా కానీ తన స్థానము ఎలా అంటే ఇక్కడ లోటు కాకుండా తన చెల్లెళ్ళైనటువంటి భరత శత్రుఘ్నులటువంటి భార్యలు వారి ధర్మాన్ని కూడా నిర్వర్తించి వారు ఏ లోటు రాకుండా చూసుకున్నారంట అమ్మ. అలాంటి తోబుట్టువులు ఆ యొక్క సీతామాతకు ఉన్నారండి. మరి వారు ఏం చేశారంటే ఆ యొక్క లక్ష్మణుడు 14 సంవత్సరాలు వనవాసంలో మేల్కొని ఉంటే ఈమె 14 సంవత్సరాలు నిద్రపోయిందంట. అందుకనే ఆ యొక్క రావణుని యొక్క కొడుకు మేఘనాథుడు, అవునా అమ్మ? మేఘనాథునికి ఒక వరం అమ్మ. ఏంటి? ఎవరైతే 14 సంవత్సరాలు నిద్రించని వారు ఉంటారో అతనే ఇతన్ని సంహరించవచ్చు. మరి లక్ష్మణుడి ముఖ్యమైన కారణం చూడండి అమ్మా, ఆయన జన్మకు కారణం. ఎవరైనా 14 సంవత్సరాలు నిద్రించకుండా ఉండగలుగుతారా? అలాంటి నిద్ర లేని రోజులన్నీ కూడా గడిపిన వాడు లక్ష్మణుడైతే ఆ మేఘనాథుడిని సంహరించిన వాడు కూడా లక్ష్మణుడు. అంటే 14 సంవత్సరాలు మేల్కొని ఉన్నవాడు మాత్రమే అతన్ని సంహరించవచ్చంట. అందుకనే అతన్ని సంహరించడం జరిగింది. అలాంటి వాడు ఆ యొక్క లక్ష్మణుడు. అందుకనే ప్రతి చోట కూడా ఆ సీతారామచంద్రుల యొక్క కళ్యాణము జరుగుతున్నది అంటే అక్కడ లక్ష్మణుడు ఖచ్చితంగా ఉంటాడమ్మ. లక్ష్మణుడు లేనిది కళ్యాణం లేదంట. అందుకనే ఖచ్చితంగా ఆ నలుగురు కూడా ఇక్కడ ఉంటారు. ఒకసారి అందరూ కూడా ఆ యొక్క లక్ష్మణునికి జయకారం చెప్పాలి. ఓ లక్ష్మణ మహారాజకి, సీతారామచంద్ర భగవానకి, సీతామాతాకి, పవన సుతానుమానకి, జయమంగళం జయ హర నమ పార్వదేవతయే శివ హర 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 మహాదేవ. ఇప్పటి వరకు ఆ యొక్క సీతారామచంద్రుల యొక్క కళ్యాణ వైభోగంలో గుడ జీలకర్ర కిరణము అలాగే పుష్పమాలిక ధారణము చేయడం జరిగింది. గుడ జీలకర్ర అందరూ కూడా జీలకర్ర బెల్లం పెడతారు. ఎందుకు పెడతారో తెలియదు. ఎందుకంటే జీలకర్ర బెల్లం అనేటిది బెల్లములో జీలకర్ర కలిస్తేనంట విడదీయలేనంట.
జిడ్డు ఎంత కడిగినా కానీ పోదంటాం. అట్లా ఆ జీలకర్రకు ఆ జిడ్డు అంటుకుంటుందంట. అలాగే భార్యాభర్తలు కూడా అలాగే కలిసిపోయి ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క గుడ జీలకర్ర వకిరణాన్ని చేస్తాను. ఇంకో విషయం కూడా ఇక్కడ ఎవరికి తెలియని విషయాన్ని చెప్తానమ్మా. ఎవరికైతే వివాహం అవ్వట్లేదు, చాలా ఆలస్యం వివాహం అవుతున్నది అనేవారు ఉంటారు, వారు ఆ యొక్క రాముల వారి కళ్యాణము చేసినటువంటి జీలకర్ర బెల్లాన్ని కొద్దిగంత తీసుకుంటేనంట వారికి తొందరగా వివాహం జరుగుతుందంట. ఏంటమ్మా, ఎవరికైనా కావాలా? అలాంటి వాళ్ళు ఉంటే రేపు పొద్దున వచ్చేసేయనమ్మా నా దగ్గరికి, ఇస్తాను. ఏమమ్మా మీరు చేతులు ఎత్తుతున్నారు? మీ మనవల్లకా? ఓకే, మీరు చేతులు ఎత్తితే మేము ఆశ్చర్యపోతున్నాం. ఏమనుకోవద్దమ్మా, హాస్యం. అలాగే ఈ యొక్క స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణాన్ని అందరము కూడా వచ్చాము. ఇక్కడికి కళ్యాణం జరుగుతుందంటే వచ్చాము. కళ్యాణం అంటే రెండమ్మ. ఒకటి కళ్యాణం అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి, ఇంకొకటి కళ్యాణం అంటే మనకందరికీ మంచి జరగడం. అంటే గుడ జీలకర్ర వకిరణము జరిగేటప్పుడు ఆ స్వామి అమ్మవార్లు మన పైన దృష్టి పడుతుందంట. ఎక్కడైనా కానీ కళ్యాణం జరుగుతుంటే వారు ఒకరి ముఖాలకు ఒకరు చూసుకోవాలని చెప్తాం. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి. జీలకర్ర బెల్లం పెట్టగానే ఫోటోలో వాడంటాడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అక్కడ చూస్తే అంతే. తర్వాత 14 సంవత్సరాలు మీరు వనవాసం అన్న పోయి వచ్చారు, వాళ్ళు పోతే రారిగా, అంతే, విడిపోవడమే. అందుకనే ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి. అక్కడ ఫోటోగ్రాఫర్ పిలిస్తే చెప్పాలి, కొద్దిసేపు ఆగయ్యా, తర్వాత మాట్లాడతాను. అది ముఖ్యంగా సుముహూర్త కాలంలో చేస్తారు. అందుకనే ఆ సుముహూర్తాన్ని నిర్ణయించి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటే వారి సత్సంబంధాలు ఏర్పడి అన్యోన్యంగా ఉంటారంట. అదే సమయంలో వాళ్ళని వాళ్ళు కాకుండా ఫోటోగ్రాఫర్నో పంతులు గారినో చూస్తే కష్టమే. కాబట్టి ఖచ్చితంగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవాలని. అయితే అక్కడ వివాహం జరిగినప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటాం. మరి ఇక్కడ వివాహం జరిగినప్పుడు అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణాన్ని మనం వీక్షిస్తున్నప్పుడు ఆ స్వామివారి కళ్ళు మన పైన పడి మనకు చల్లని చూపు తగిలితే చాలు, మనకు ఎటువంటి కోరికలున్నా అన్నీ నెరవేరిపోతాయి. ధర్మపారమైనటువంటి కోరికలు అయి ఉండాలంట. అవి చాలంటే ధర్మపారమైనటువంటి కోరిక ఉంటే అది ఖచ్చితంగా అయిపోతుంది. పవన సుతానౌమానకి సకల లోక కళ్యాణార్థే కరిష్యమానాంగభూత సీతారామచంద్ర స్వామి దివ్య కళ్యాణ వైభోగ సమయే, ఇది కన్యాదాన సమయే, కళ్యాణ సమయే కన్యాదానమహం కరిష్యే. చెప్పండి అందరూ కూడా. మమ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ సమయే కన్యాదానం అహం కరిష్యే. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనాన్ని కరిష్యే. మనే గౌడి బ్రహ్మాండమయ సంభాతి బ్రహ్మాండ మండలే ఆదిశక్తి కూర్మ సప్తలోకానామోద్భాగే భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య సప్తలోకానామదో భాగే మహానాలాయమాన పనిరాజ జైత సహస్రావణ మండల మండిలే ఐరావత పుండరీక అసదిగ్వేదంగా శుండాదండోత్తంబిదే అయోధ్య మధురా మాయా కాశీ కాంచవతి ద్వారవత్య జోగవతి భోగవతి తిజవత్ సింధువతి గంధవతి యలగావతి యశోవతి సూర్య చంద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శని
नवग्रह परिपालिते आवह निवह संवहानवः प्रभोद्वः परिवहाक्य सत्समरुत्संगारदं देवनि कुरुते विद्यारण्य दण्डकारण्य जम्बकारण्य श्वेतारण्य नैविधारण्य वैदारण्य गुहारण्य देवदारु वनेक्षमण कदलिकाभ्य दशारण्य परिमण्डिते शिवशम्भो पिनाकी गिरीश हरस्तान भरग भैरव सदाशिव कपालीश्वश्चन्द्र नल पुरुवत्स पुरूरव सकल कार्तवीर्याभ्य षट्चक्रवर्ति परिपालिते हिड्यवाल दण्ड भृण्डि नलिक मुसल चक्र ललित प्रकार रात्रि धूरण धूणवान स्फोट चक्र गौर वलिक सप्त सप्त धनुष्टिका कुंडल जगण्ठ प्रास पाश उग्र शतग्नि सीर गदा घोषेश मधुखीयामन विनाकाश धेर कास्तरेण हस्तामुक्तवज्राभ्य आविंशदाय मंडल मंडल गौरदण्ड श्रीरामनामय दीपावयामि विश्वेन्द्र भीमाभाद्रो मरुत भरतयादि भगीरथदेव भोक्राभ्य षोडश भूपालवारिते विशालाक्षी मीनाक्षी कामाक्षी सिद्धिका शंकरी बुद्धिका महालक्ष्मी महादेवी महाकाली पार्वती सुप्रभा ब्रह्मरामिका विद्यावासिनी योगिनी हिमरूपिणी महादेवी पार्वती पूर्णिकाभ्य अष्टादशपीठदेवी सालंकृते एव नियमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाधिर्नाम योग इष्ठा निष्प्रभ निलिंग निष्ठा వడి బియ్యం పోసాక వేస్తాను మొత్తం ఇలా వస్తుంది ఆహరణ దండవాన దండేశ్వర ఆరుక రేణుక వికరణ విజయకరణ రేణుకరణ గోకరణ రేవణ సిద్ధ వరుణ సిద్ధ ఏకో రామ పండితారాజ్య సుకేతు రూపవన్య భూతనీతి గౌతమ దూర్వాసాది అనేక మునిగణ విరాజితే మధ్య భరతకండే నిరతిశయని నిరూఢ నిఖిల జన కలుష నికర ధీర కార నివన సనుషకమేన కంజకాకమనీయ కుబేర భూర పరిరిక్ఖర భక్తుర మంగళకర దుఃఖధర కవరం పరాగల హరిభూత పవమాన పరిస్పంద పరమాన చతురరుద ప్రచురధర నిభిరసస్య సమృద్ధి సమేధమాన మేధా విశేష విద్యోధమాన నిరవజ్ఞ హృద్య నకోశ నిష్ఠా గరిష్ట తెలంగాణ అవన్నీ వేసేటప్పుడు మర్చిపోకుండా ఇవ్వండి అమ్మ, అందుకనే ఇక్కడ పెడుతున్నా. ప్రముఖ సకల సునాసుని విసరశిరస్తడే విరాజమాన భపురతన ఘటిత దివ్యరత్న మహేషి పరంపరా నీరాజిగోవంత ऋणांगौरहस्य विहित लोकान जनुक्षास्ते विश्ववाहन कोट्यादि पंचविंशति लीला वैभवस्य चारणास्य राजभक्तवाहनस्य भगवतशंभोराज्ञा प्रवर्तमानस्य ब्रह्मणः प्रथमवाहते पंचाशद्विशे मेस्मिन् धीर्यवराहते प्रथमवर्षे प्रथममासे प्रथमलक्षे పండ్లన్నీ ఇందులో పెట్టండి అమ్మ, పండ్లన్నీ ఇందులో పెట్టండి. मुहूर्ते प्रथम प्राणायाम समये आत्म पूर्व प्रलयानंद श्वेतवराह ब्राह्मणाभिप्राज्ञ सप्तकल्पानां मध्ये श्वेतवराह कल्पे स्वायं भुवरो स्वाधारिवाहन विजयाभिनन्दन आवाहन कलिभूपाभ्यः पुरुष मध्य परिगणित शालिवाहन सके औद्धावतारे ब्राह्मणैव पितृकाजत्पत्र्य आरहस्पत्य सौरचान्द्रावणाक्षत्रमाणाभ्य नवमान मध्ये చంద్రశేఖర్ గారు ప్రవర్తమానే భగవాన్ మధ్య జనాభరామ సంవత్సరే దక్షిణాయన ఉత్తరాయణ మధ్య ఉత్తరాయణే వసంతాయుర్గూణాం మధ్య వసంత ఋతో మధ్య చైత్రమాసే శుక్ల కృష్ణ పక్షయోర్मध्ये प्रतिपादन दिनानां मध्ये इति अश्विन्यादि नक्षत्राणां मध्ये पुनर्वसु नक्षत्रे इति श्री शुभ नक्षत्र शुभ योग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ ఇక్కడ చూడండి అమ్మా, మనము మానవుడిగా మనం జన్మించడానికే మనం ఎన్ని క్వశ్చన్లు వేస్తామంటే ఒక పురోహితుడికి వెళ్ళి, స్వామి రేపు నక్షత్రము సిజరిన్ టైంకి రేపు నక్షత్రం బాగుంది, మరి ఆ స్వామివారు జన్మించినటువంటిది నవమి తిథి అంటారు. పునర్వసు నక్షత్రము, ఈ పునర్వసు నక్షత్రంలో కూడా ఎటువంటివి మనం శుభకార్యాలు ఎక్కువగా చెయ్యము. అటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రము. అభిజిత్ లగ్నము, అభిజిత్ లగ్నము కూడా స్వామివారి జన్మము తర్వాతనే ప్రత్యేకత గాంచినటువంటిది. అటువంటి లగ్నము కూడా అభిజిత్ లగ్నం. అలాగే ఆ స్వామివారు జన్మించినటువంటిది మంగళవారం. వారములలో మంగళవారం మనం ఏం చెయ్యమమ్మా, అలాంటి మంగళవారం అంటే స్వామివారు మానవ అవతారంలో జన్మించడానికి ఆయన సాయశక్తుల ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ట్రార్డినరీ అనేటటువంటిది ఏమీ లేకుండా సాత్వికమైనటువంటిది స్వీకరించి జన్మించిన వాడు రాముడు. అలాంటి రాముడు జన్మించిన తర్వాత నుంచి కూడా
రాముడికి ధర్మము, మేధాశక్తి, ఆలోచన ఇవన్నీ ఎన్ని ఉన్నా యుద్ధంలో తాను ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడైనా కానీ తాను మానవ మాతృడు ఏది చేయగలుగుతాడో అటువంటివి మాత్రమే చేశాడంట. అటువంటి వాడు ధర్మాత్ముడు రాముడు. ప్రతి ఒక్కరు కూడా అంటారు ఆదర్శ దంపతులుగా వారి నిరువురిని తీసుకోకూడదు, నవమి రోజు కళ్యాణము చేయకూడదు. అలాగే ఆదర్శ దంపతులుగా వారు ఎన్నో కష్టాలు పడ్డవారు. సీతామాత రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళిన వారు అని చెప్పేసి అనుకుంటారు. అవునా కదా? మరి అటువంటి ఆదర్శ దంపతుల గురించి తెలుసుకోవడం కూడా చూడండి ఎంతటి విశేషంగా వారు ఎవరైనా కానీ సరే తన రాజ్యము ఈరోజు వివాహం జరిగింది, రేపు రాజ్యానికి పట్టాధికారి అవుతున్నటువంటి రాముడు తనకు రాజ్యము కావాలి అని అడగలేదు. తన తండ్రి వచ్చి ఏమన్నాడు, నాకు ఆరోగ్యం క్షీణిస్తుంది, నిన్ను యువరాజుగా చేయబోతున్నానని చెప్పాడు. తర్వాత ఎవరైతే రాజుగా తాను చేస్తానని చెప్పాడో దాని తెల్లారి ఆయన కనిపించలా. తన భార్య కనిపించింది. ఎవరు? కైకేయి మాత. అమ్మవారు వచ్చి డైరెక్ట్గా చెప్పిందంట ఏమని, రాముడు 14 సంవత్సరాలు వనవాసం. 14 సంవత్సరాలు అనలేదంటమ్మా, 14 సంవత్సరాలు అని అనకూడదంట. అందుకని ఆ అమ్మవారు ఎంత తెలివితో చెప్పింది చూడండి అమ్మా. ఏంటి? 9, 5 ఇలా 14 సంవత్సరాలు వనవాసం అని చెప్పిందంట. ఎందుకంటే రాజ్యరికంలో ఒక ఆచారం ఉంటుందంట. ఎవరైతే 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళొస్తారో వారికి రాజరికం పొందే అవకాశం లేదంట, నశించిపోతుంది. తర్వాత రాజుగా అయ్యే అవకాశం లేదంట. ఇది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. అందుకనే ఆ అమ్మవారు సంస్కృతంలో క్లియర్గా చెప్పిందంట. ఏంది? 9, 5 అని చెప్పిందంట. 9, 5 అంటే 9 సంవత్సరాలు చేసి వచ్చి మళ్ళీ పోవచ్చు ఆయన. కానీ ఆయన 14 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నవాడు. మరి ఎవరైనా తాను రేపు పొద్దున రాజయ్యేవాడు, రాజ్యానికి రాజయ్యేవాడు, తన భర్త అరణ్యానికి పోతున్నాడంటే ఎవరైనా భార్య వెళ్తుందా? అమ్మ నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటా అంట. అంతేనా కాదమ్మా? ఉండరా? సమస్య లేదమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే నేను వారం రోజులు తిరిగి వస్తానంటే తిరిగి రాపో అంటారు. వెళ్ళేసిరా, తర్వాత కలుద్దాం. పని గారు అంతేనా? ఖచ్చితంగా. మరి అటువంటి 14 సంవత్సరాలు అరణ్యంలో ఉంటానంటే ఆ అమ్మవారు అన్నదంట, అయినా కానీ నీతోడు నేను వస్తాను. అక్కడ తన భార్య యొక్క అంటే పతి ధర్మాన్ని తాను నిర్వహించింది. పతి ధర్మాన్ని తాను కూడా నిర్వహించాడు. ఏంటి? తాను లేనిది తను ఉండదు కాబట్టి తనను కూడా వెంటబెట్టి తీసుకెళ్ళాడు. అది భార్యాభర్తలకున్న అన్యోన్యతకు మొట్టమొదటి కారణం. తర్వాత లక్ష్మణుడు అన్న వెంబడి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కాబట్టి భ్రాత ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. వీరిరువురు కూడా అరణ్యంలో 14 సంవత్సరాలు ఉన్నారు అని అంటే ఆ యొక్క 14 సంవత్సరాలు ఎంత ధర్మము అంటే, ఎవరైనా కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాక అరణ్యంలో ఉండమంటే ఉంటారా? ఉండదు. కానీ వారు ఉన్నారు. 14 సంవత్సరాలు వనవాసంలో అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఉన్నారు. తర్వాత ఎవరైనా కానీ తాను అన్ని శక్తులు ఉన్నా కానీ ఉపయోగించకుండా ఉంటారా? కలెక్టర్ ఉన్నాడు, ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి కానీ ఉపయోగించకుండా ఉంటాడా? ఎలాగైనా ఉపయోగిస్తాడు, తప్పదు. అలాంటి వాడు రాముడమ్మ. తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఎక్కడ? తాను క్షత్రియ వంశోద్భవుడైనటువంటి వాడైనా ఆయన ఎక్కడైనా కష్టం వచ్చిందంటే దాన్ని కాపాడాలి, పరిరక్షించాలి. కానీ అక్కడ కైకేయి చెప్పిందంట ఏమని? తాను కాషాయం వస్త్రాలు ధరించి వెళ్ళాలి, తన రాజ్యానికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. ఇవన్నీ చెప్పినందుకు అవన్నీ వదిలేసి వెళ్ళాడు. తాను మానవ మాతృడుగా వెళ్ళినా కానీ తన క్షత్రియ ధర్మాన్ని ఎక్కడ కష్టం వచ్చినా తాను పరిగెత్తి వెళ్ళి దాన్ని ఆపాడు. అలాంటి వాడు రాముడు. తర్వాత రాముల వారి గోత్ర ప్రవరులు
చతుస్సాగరపర్యంతం గురో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్యస్య త్రయార్ష ప్రవరాన్విత వసిష్ఠస్య గోత్రోద్భవాయ నాభాగ మహారాజవర్మణ నప్త్రీ అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ శ్రీ రామచంద్ర స్వామినే కన్యార్దినే నారాయణ స్వరూపాయ ఇమం వరాయ. ఇది కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. విద్యానందో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఇది కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. విద్యానందో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. చిత్తరంజన్ రెడ్డి గారు రండి. ఫణి గారు రండి. ఒకరు పట్టుకోండి, ఒకరు జీలకరించండి. ఇద్దరు కలిసి అందరిపైన పడాలి, అందరిపైన పడాలి నీళ్ళు. అందరూ కూడా కన్యాదానం చేసిన వాళ్ళే కదా, అందరు చేశారు. జయకారం గట్టిగా రెండు చేతులు పైకెత్తి బోల్ పవన సుత హనుమానకి బాలాంజనేయ స్వామికి శ్రీరామ జయ జయ రామ. మాంగళ్య పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కుంభై నిత్యం సా పద్మాస్తామశ్రయ సర్వమాంగళ్యయుక్త లక్ష్మీ క్షీర సముద్రరాజనయాం శ్రీరంగదాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రదన్నామవదర్వదా వరాంకుజోపాజమభీతిముద్రాం కరైర్వాంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇది మాంగళ్య త్రయ గౌరీ మాతాపత్యమయో ఆనందమంగళ నీరాజనానంద సమర్పయామి. నీరాజనానందరం శుద్ధాత్మనయాం సమర్పయామి. బోల్ సీతారామచంద్ర భగవాన్ కి, రాజా రామచంద్ర భగవాన్ కి, పవన సుత హనుమాన్ స్వామి నమో నమః. లక్ష్మీ క్షీర సముద్రాదినయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతం రామోగైకదీపాం శ్రీమందరాక్షలబ్ధ బ్రహ్మేంద్ర తాం త్రైలోక్యౌడంబినీం సరిదాం వందే ముకుంద ప్రియా. ప్రీతికరాయత కన్యే మే మమాకృతో భూయా కన్యే మే దేవపృష్ఠుతా కన్యే మే యా సద్దానాం మోక్షమాప్నుయాత్. లక్ష్మీ క్షీర సముద్రాదితనయాం చెప్పు. సర్వమంగళ మాంగళ్యే కానీ లక్ష్మీ క్షీర సముద్రం. మైక్ తీసుకో, మైక్ తీసుకో. శరణ్యే త్ర్యంబకే దేవి ఓం శ్రీ మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి. కొద్దిగా సైడ్ పట్టి మేళం అందరూ చప్పట్లు కొట్టాలమ్మా. శ్రీ మాంగళ్య త్రయ గౌరీ మాత్రే నమో నమః. సీతారామచంద్ర స్వామినే నమో నమః. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే. ఇది మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సంజీవ జలవాంశతం. బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువో. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువో. ఇది మాంగళ్యధారణోర్తస్య అస్తు విద్యానుగ్రహంతో శుభముహూర్త అస్తు. ఓం ధ్రువంతే రాజా ధారయతాం ధ్రువం. ఇది మాంగళ్యధారణం.
అది పూలవి తీసుకో, తలంబ్రాలు తీసుకో, కిందికి వెళ్ళి అది తీసేసి జొన్నలు కలిపిన పెట్టాను. స్వామి కూడా లేస్తాడు. తీసుకొని చూపి అందరికి, అందరికి. అందరు కూడా చప్పట్లు కొట్టాలమ్మా గట్టిగా. రాజాభరణం ధ్రువం దేవం. ఇటు చూడు, ఇక్కడ అమ్మవారికి దాగిచ్చును. ఓం ధర్మో మే కామ సమృద్ధ్యతాం, శ్రియో మే కామ సమృద్ధ్యత. పిడికిడ తలబ్రాల పాట. ఓం ధర్మో మే కామ సమృద్ధ్యత, పిడికిడ తలంబ్రాల పాట. మీరు తలంబ్రాలు, మీరు కొద్దిగా తలంబ్రాల పాట పైకి లేపోయి. వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రలాభం చ దేహి మే. పోయి ముందడు పడేటట్టు పోయి ఎక్కువ. కొద్దిగా ఆంజనేయ స్వామికి నేను టవల్ తగులుతుంది, జర చూసుకోండి. పూలై తీసుకో. ధర్మో మే కామ సమృద్ధ్యత, శ్రియో మే కామ సమృద్ధ్యత, యజ్ఞో మే కామ సమృద్ధ్యత. ఎక్కువ తీసుకో. కామ సమృద్ధ్యత, ధర్మో మే కామ సమృద్ధ్యత, శ్రియో మే కామ సమృద్ధ్యత. లాస్ట్ సారి తీసుకో. పక్కన పెట్టు, ఆడ కార్నర్లో పెట్టు, కింద తీసుకో. గౌరీ కొన్ని ఉంచు, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ రెడ్ వేద్దాం. ఓం యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి, చంద్రమావ అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి. ఒక్కొక్క కలర్ సేమ్ ఒకటేసారి చెప్పేట. ఎల్లో ఇచ్చి మళ్ళీ వైట్ మొత్తం తీసేసుకో. మొత్తం తీసేసి ఎల్లో ఇచ్చిన తర్వాత వైట్. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి, చంద్రమావ అవాం పుష్పం పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి. ఇది పుష్పవాన్ పుష్పమాలికాధారణ మహోత్సవో అస్తు. అవి ఇంకా కలర్స్ ఉన్నాయి చూడు. ఆ వెండి గిన్నెలు రెండు పక్కకు పెట్టు, తీసుకో. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి, చంద్రమావాం పుష్పం పుష్పవాన్ ప్రజావాహన్ పశుమాన్ భవతి. ఇలా వేసేసేయాలి. మొత్తం పోసి వేసేసాయి మొత్తం. సరే అలాగే తీసుకో.
रामचंद्र भगवान కలిపేసి తీసుకో తీసుకో కోసేసే మొత్తం లోకేష్ గౌరీ నువ్వు కొబ్బరికాయలు కొట్టు ఒక 5-6 కొబ్బరికాయలు కొట్టేసాయి లోకేష్ నువ్వు నైవేద్యాలు తెచ్చేసుకో సైడ్కి కొట్టేసి కొబ్బరికాయ తీసుకో కొట్టు అంతే భజంత్రి సీతారాముల కళ్యాణము చూద్దాం రారండి పాడు నువ్వు పోయి ఫస్ట్ మంగళారతి జయమునియవే విజయలక్ష్మి వై మాకు విజయలక్ష్మి వై ఆదిలక్ష్మి నీవే అష్టలక్ష్మి నీవే ఆదిలక్ష్మి నీవే అష్టలక్ష్మి నీవే జయలక్ష్మి నీవే దేవి విజయలక్ష్మి నీవే దేవి విజయలక్ష్మి నీవే ధనధాన్య సంపదలిచ్చే వరలక్ష్మి నీవే ధనధాన్య సంపదలిచ్చే వరలక్ష్మి నీవే పద్మజాంబవీ పరమ పావని అమ్మ పద్మజాంబవీ దేవి పరమ పావని అమ్మ పాలించే ప్రేమతోటి పాలించే లక్ష్మి నీవై లక్ష్మి నీవే సౌభాగ్యలక్ష్మి నీవే లక్ష్మి నీవే సౌభాగ్యలక్ష్మి నీవై లక్ష్మి నీవే గారవించురాయ గజలక్ష్మి నీవే గారవించురే జనని శ్రీలక్ష్మి జగజ్జనని శ్రీలక్ష్మి మంగళారతి
జయమునియవే తల్లి విజయలక్ష్మి వై మాకు జయమునియవే తల్లి విజయలక్ష్మి వై లక్ష్మి నీవే వీరలక్ష్మి నీవే దేవి శీలశక్తి నీవై ధన నీవే తల్లి విష్ణు పత్ని నీవే జయమునియవే తల్లి విజయలక్ష్మి అవే తల్లి నందాదిమదభ్యాసానే నేత్ర శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం జమనీయాన్ని సమర్పయామి. మనసో పరేణ నాగం విహితం గృహాయాం విభ్రాజతే యద్యతయో విశంతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగ యతే శుద్ధ సత్వాః బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. జై స్వామి వరద గోవింద పవనసుల హనుమాన్ కి రామ లక్ష్మణాంజనేయ భగవాన్ కి భగవాన్ కి కాళీ మాతా కి గణపతి భగవాన్ కి భగవాన్ కి సకల సాధు సుందర మహారాజ్ కి తొందరరా వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ చేయబడుతున్నారు. చలే ఆజా అయ్యే మాతాజీ ఆజా అయ్యే.